హాయ్ అండి. రైతులు ఎక్కువగా ఆ పంట దిగుబడి కోసం ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మెయిన్‌గా దిగుబడి ఎక్కువ వచ్చిందంటే వాళ్ళు ప్రాఫిట్ ఎక్కువగా గెయిన్ చేసుకుంటారు కాబట్టి సో ఫెర్టిలైజర్స్‌ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. సో మెయిన్‌గా దీనివల్ల ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడటం అంటే మోతాదుకు తగ్గట్టుగా అంటే క్వాంటిటీకి మించి మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల ఆ యొక్క పంట ప్రభావం మీద ఆ యొక్క ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తాయండి. దీనివల్ల ఏంటంటే క్రాప్ ఈల్డ్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ అనేది ఎక్కువగా గెయిన్ చేయలేరండి. దాని నెక్స్ట్ ఏందంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్‌కి తగ్గ ప్రాఫిట్ కూడా వచ్చే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుందన్నమాట. సో మెయిన్‌గా దీంట్లో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల ఎక్కువగా వాడటం వల్ల ఏ విధంగా రైతు నష్టపోతూ ఉన్నారో కొన్ని 5 పాయింట్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. రైతులు మెయిన్‌గా ఏం చేస్తారంటే ఫస్ట్ క్రాప్ మనం వేసిన వెంటనే క్రాప్ ఎదుగుదల కావాలి కదా. ఎదుగుదల కోసం ఎలా అంటే వాడుతున్నారు ఎదుగుదల ఒకటి. దాని నెక్స్ట్ వచ్చేసి ఆకు పచ్చగా వచ్చిన పసుపు రంగులోకి మారినా కూడా దానికి వెంటనే ఫెర్టిలైజర్స్ అనేది మెయిన్‌గా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉన్నారన్నమాట. సో మెయిన్‌గా పాయింట్ టు పాయింట్ ఒక 5 పాయింట్లు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ 5 పాయింట్స్ ఏదో మనం చూద్దామండి. మెయిన్‌గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే పంట గ్రోత్ కోసం ఏంటంటే పంట వేసిన వెంటనే మనకేంటంటే ఎదుగుదల కావాలి కదా. సో గ్రోత్ కోసం ఏంటంటే పంట వేసినామంటే గ్రోత్ కోసం మెయిన్‌గా యూరియా అనేది ప్రిఫర్ చేస్తారండి. యూరియా వాడతారనమాట. దాని నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే డిఏపిని వాడతారండి. దాని నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే ఒకసారి పంట ఎదిగే కొంది పసుపు రంగులోకి వస్తుందంటే ఓకేనా, ఈ పసుపు రంగులోకి వచ్చిందంటే మరలా దీనికోసం ఏంటంటే యూరియాని ప్రిఫర్ చేస్తారండి. ఇదనే కాదండి, ప్రజెంట్ మనం జామాయిల్ చేలో ఉన్నాము. జామాయిల్ అనే కాదండి, ఏ పంట అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, యూరియాని ప్రిఫర్ చేస్తారనమాట. దాని నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే పెస్టిసైడ్స్ అనమాట. ఒకవేళ పంటలో పురుగులు కనపడ్డాయి అనుకో, తెల్లదోమ కానీ ఆకుమచ్చ కానీ ఆకు తెగులు కానీ ఇలాంటి కొంచెం డిసీజెస్ అనేది వచ్చినప్పుడు మెయిన్గా పెస్టిసైడ్స్ స్ప్రే చేయటం అనేది ప్రిఫర్ చేస్తారండి. దాని నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే అన్ని స్ప్రేలు ఏవైతే ఉన్నాయో దానికి డిసీజ్కి తగ్గట్టు ఆ జబ్బుకు తగ్గ మందు ఏదైతే దాన్ని వాడకుండా అన్ని పెస్టిసైడ్స్ అని ఒకేసారి కలిపి స్ప్రే చేయటం ద్వారా దీనివల్ల కూడా పంట మీద ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుందండి. దిగుబడి అనేది రాదు, ప్లస్ వచ్చేసి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎక్కువగా మనము భూమిలో ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల ఈ భూమిలో ఫెర్టిలైజేషన్ తగ్గిపోతుంది. అంటే సారం అనేది రోజు అంటే కల్టివేషన్కి సారం అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. సో దీన్ని ఒక 5 స్టెప్స్ మనం చూసాం కదండి. దీన్ని 1 by 1 మనము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అండి, యూరియా గురించి డిస్కస్ చేద్దాం మనము. యూరియా ఎందుకంటే ఎక్కువగా గ్రోత్ కోసం ఎక్కువగా వాడతారండి. సో ఎక్కువగా వాడటం వల్ల వచ్చే నష్టాలు కూడా తెలుసుకుందాం. లీవ్స్ ఎక్కువగా పెరుగుతాయండి. ఎక్కువగా యూరియా వాడటం వల్ల ఆకులు ఎక్కువగా పెరుగుతాయండి. దానివల్ల ఏంటంటే ఆ చెట్టుకు వచ్చే పూత కానీ కాయలు కానీ తగ్గిపోయి దిగుబడి తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని నెక్స్ట్ ఏంటంటే యూరియా ఎక్కువగా వాడటం వల్ల పురుగులు తెగుళ్ళు తొందరగా పంటకి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాని నెక్స్ట్ డిఏపి గురించి చూద్దామండి. డిఏపి వాడే ముందల సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ మనం చెక్ చేసుకొని దాని ప్రకారం మనం మోతాదులో వాడుకోగలిగితే ఆ దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మెయిన్ ఎక్కువగా డిఏపి అనేది కాస్ట్ చాలా వరకు పెరిగిపోతుందండి వాడటం వల్ల. దాని నెక్స్ట్ ఎక్కువగా డిఏపి వాడటం వల్ల పిహెచ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు శాతం పంటలో పెరిగిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే న్యూట్రియంట్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయండి. లైక్ జింక్ ఒకటి, ఐరన్ ఒకటి ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా డిఏపి వాడటం వలన రూట్స్ ఆ యొక్క పంట యొక్క వేరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం అనేది ఎక్కువగా చూపించడం వల్ల పంట చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దీనివల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మోతాదు తగ్గట్టు డిఏపి వాడగలిగితే దిగుబడి అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆకులు పసుపు రంగులోకి మారటం అండి. ఆకులు పసుపు రంగులోకి వచ్చాయంటే వెంటనే యూరియాని వాడతారండి. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆకులు ఎందుకు పసుపు రంగులోకి మారతాయంటే నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఆకులు అనేది పసుపు రంగులోకి మారతాయి అన్నమాట. ఇదొకటే కారణం అంటే కాదండి, వాటర్ డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా ఆకులు అనేది పసుపు రంగులోకి మారతాయి అన్నమాట. సో కొన్ని రీజన్స్ ఆకులు ఎందుకు పసుపు రంగులోకి మారతాయో కొన్ని రీజన్స్ చూద్దామండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే నైట్రోజన్ లోపం. మనకి ఎలా తెలుస్తుందంటే పాత ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ పసుపు రంగులోకి మారటం అనేది మొదలు పెడతాయి అన్నమాట. దాని నెక్స్ట్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. మనకి ఎలా తెలుస్తుందంటే ఫ్రెష్గా వచ్చిన కొత్త ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఎల్లోగా మారటం అనేది స్టార్ట్ చేస్తాయి అన్నమాట. దాని నెక్స్ట్ ఏంటంటే జింక్ లోపం అండి. జింక్ డెఫిషియన్సీ మనకి ఎలా తెలుస్తుందంటే ఆకులు చిన్నగా మారి పసుపు రంగులోకి మారతాయండి. చిన్నగా అవి దాని నెక్స్ట్ పసుపు రంగులోకి చేంజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల జింక్ డెఫిషియన్సీ అనేది మనకి అర్థమవుతుందండి.
అండ్ ఫైనల్గా వాటర్ డెఫిషియన్సీ. సఫిషియెంట్గా మనం వాటర్ సప్లై అనేది పంటకు అందించకపోతే మనకేంటంటే ఆకులు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఏ న్యూట్రిషన్ మనకు తక్కువగా ఉందో దాని ప్రకారం మనం బ్యాలెన్సింగ్గా మనం ఇవ్వగలిగితే పంట అనేది దిగుబడి వస్తుంది, పంట ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఆకులు పసుపు రంగులోకి మారే అవకాశం కూడా తగ్గిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామండి. పురుగులు కనిపించగానే వెంటనే పెస్టిసైడ్స్ అనేది వాడటం అనేది బెస్ట్ ఆప్షన్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏ పురుగు దేనికి సంబంధించింది అనేది మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పెస్టిసైడ్స్ వాడటం అనేది చాలా బెటర్ అండి. ఇంకొకటి అది నిజంగా పెస్టిసైడ్ నీడ్ ఉందా లేదని తెలుసుకొని సరైన మోతాదులో వాడటం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఇంకోటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఏంటంటే తీసుకున్న వెంటనే మన ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎంత మిక్సింగ్ చేయాలి, ఏ విధంగా వాడాలి అనేది ప్రాపర్ గైడెన్స్తో మనం కానీ వాడగలిగితే దిగుబడి మీద పంట మీద ఎలాంటి ప్రభావం అనేది చూపకుండా ఉంటుందన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే అన్ని మందులు కలిపి ఒకేసారి స్ప్రే చేయటం ద్వారా పంటకు అనేది చాలా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే మెయిన్గా పెస్టిసైడ్స్ ప్లస్ ఫంగిసైడ్స్ రెండు మిక్స్ చేసి మనము ఒకదానితో ఒకటి మిక్స్ చేసి వాడటం వల్ల అది కంపాటబుల్ కాదండి. ఒకదానితో ఒకటి కంపాటబుల్ కాకుండా రియాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే వీటి వల్ల మిక్స్ చేసి వాడటం వల్ల మెయిన్ ఎఫెక్టివ్ ఏంటంటే పంట మీద ఎక్కువగా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకుల మీద మచ్చలు వస్తాయి, ప్లస్ ఆకులు కూడా ముడుచుకుపోని కాలిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనం స్ప్రేస్ వాడటం వల్ల కూడా మన ఖర్చు అనేది బర్డెన్ పెరుగుతుంది, ఖర్చు పెరిగిపోతుందండి. మెయిన్గా మన ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లేబుల్ మీద ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ఎలా వాడాలి, దీన్ని మిక్స్ చేసి వాడాలి, దాని ప్రకారం కానీ మనం వాడగలిగితే మనకేంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి. లేకపోతే పంట మీద ఎక్కువగా ప్రభావం చూపి నష్టం కలిగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీడియో ఇంతవరకు చూశారు కదండి. సో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఒక ప్రొసీజర్ ప్రకారం మనం కానీ వాడగలిగితే మన పంటను మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనమాట. ఓకే అండి, చూసారు కదా. మెయిన్గా ఈ 5 పాయింట్స్ మనం వచ్చేసి ఎక్కడ మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా ప్రొసీజర్ ప్రకారం ఈ 5 పాయింట్స్ కానీ మనం కానీ జాగ్రత్తగా చేయగలిగితే పంటలో ఎలాంటి నష్టం రాకుండా దిగుబడి తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.